హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివావిని ఆఫీషియల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటో ఆల్రెడీ తమ్నెల్ చూసారు కదా. శివ బర్త్డే వ్లాగ్ అన్నమాట. శివకి చిన్నగా డెకరేషన్ చేసి చిన్న సర్ప్రైజ్ చేశాను. సో నేను వ్లాగ్ స్టార్ట్ చేశానో లేదు, ఇంకా హార్దిక్ సతాయిస్తూ ఉన్నాడు ఎత్తుకోమని చెప్పి. ఎత్తుకోగానే వాడి రియాక్షన్ చూడండి. హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పేస్తున్నాడు. ఎందుకో ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాడు హార్దిక్. వాళ్ళ పప్ప బర్త్డే అని చెప్పి హ్యాపీగా ఉన్నాడు. చూసారా, ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తున్నాడు. సో ఇంకా వాడు నేను కొంచెం మళ్ళా ముచ్చట్లు పెట్టేసి అయిపోయాక ఇంకా వ్లాగ్ డెకరేషన్ స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ ఒకసారి ఎత్తుకొని మళ్ళీ దించేసాక మళ్ళీ ఎత్తుకోమని చెప్పాడు. మళ్ళీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మళ్ళీ హాయ్ చెప్తున్నాడు. అయిపోయింది 1 minute అయిపోగానే మళ్ళీ ఇంకా కిందకి దిగిపోతా అనేస్తున్నాడు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదో మరీ పెద్దగా కాకుండా నాకు తోచిన అంతలో హార్దిక్ తో నాకు పెద్ద పెద్ద డెకరేషన్స్ అంటే అస్సలు సతాయిస్తాడని చెప్పి ఏదో చిన్నగా అలా డెకరేషన్ చేశాను. శివ అయితే ఎలా డెకరేషన్ చేసాము అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఫుల్ వ్లాగ్ చూసేయండి. సో ఫైనల్గా ఇలా డెకరేషన్ చేశాను అనమాట. చాలా సింపుల్గా ఏదో నాకు అలా వచ్చిన లాగా చేశాను. అయితే బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ తీసుకురాలేదనమాట. నేను ఏదో అలా ఇంట్లో ఉన్న వాటితో అలా మేనేజ్ చేసేసాను. బట్ ఓకే అనిపించింది, నాకైతే నాట్ బ్యాడ్ అనిపించింది. సో శివ వచ్చేలోపు ఇంకా కేక్ అవన్నీ రెడీ చేసి పెట్టేశాను.
ఇప్పటివరకు తీసిన వీడియో నైట్ 14th నైట్ 12 అనమాట. ఇది బర్త్డే రోజు ట్యాంక్ బండికి వెళ్దామని చెప్తే ఓకే అని తీసుకెళ్దాం అనుకున్నాడు. ట్యాంక్ బండికని వెళ్ళిన వాళ్ళ మిడిల్ లో డిసిషన్ చేంజ్ చేసుకుని వేరే దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. మేము స్టార్ట్ అవ్వగానే అక్కడ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట. ఇంకా ట్రాఫిక్ లో ఎందుకులే ఇబ్బంది ఎందుకు పడడం అని చెప్పి శివ వద్దు అనేసి ట్యాంక్ బండ్ క్యాన్సిల్ చేసుకొని నెక్లెస్ రోడ్ కి వెళ్ళామన్నమాట. అదే కేబుల్ బ్రిడ్జ్ పైన కట్ చేపిద్దాం అనుకున్నాను. కానీ కేబుల్ బ్రిడ్జ్ కి ఎంటర్ అయ్యామో లేదో ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా బర్త్డే ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. చాలా వెయిట్ చేసాం. ఒక ½ అవర్ 1 అవర్ అలా వెయిట్ చేసాం. కానీ అస్సలు వర్షం తగ్గలే అనమాట. ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా అక్కడ హైటెక్ సిటీ సైడ్ అయితే మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. ఫుల్ వాటర్ నిండిపోయాయి రోడ్ల పైన. ఇంకా మేము లేట్ అయిపోతుంది, అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడ కేక్ కూడా తీసేసుకున్నాము. కేక్ కట్ చేపిద్దామని చెప్పి ఇంకా అక్కడ కట్ చేయడం కుదరలేక ఫుల్ వర్షం పడుతుందని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం కేక్ పట్టుకొని. ఇంకా అక్కడ కేబుల్ బ్రిడ్జ్ పైన కుదరలేదని చెప్పి ఇక్కడ దారిలో మధ్యలో ఒక ప్లేస్ చాలా బాగున్నాయి అనమాట రోడ్ పైన. ఇంకా ఇక్కడ చాలా బాగుందని చెప్పి ఇక్కడే కేక్ కట్ చేపించాం. అండ్ కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. అవి షార్ట్ లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి.
నెక్స్ట్ అక్కడ కేక్ కటింగ్ అయిపోయాక ఇక్కడ ఫుడ్ కి వచ్చామన్నమాట. ఇక్కడ డిన్నర్ చేసాం.